ఇద్దరు యువకులు ఓ మైనర్ బాలికను ట్రాప్ చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఓ ప్రదేశానికి రప్పించారు. అక్కడికి వచ్చినటువంటి ఆ మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారు. వీరిద్దరికీ ఓ మహిళ కూడా సహకరించడం విశేషం. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగారు అధికారులు. నిందితులు ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ఈ దారుణం ఎక్కడ జరిగిందనే కదా మీ సందేహం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. తిరుపతి నగరానికి చెందిన ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్లో పీలేరుకు చెందిన బాలు, గుణ పరిచయమయ్యారు. వీరు బాలికకు మాయమాటలు చెప్పి ఈ నెల 9న పీలేరుకు పిలిపించుకున్నారు. వారిద్దరు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడు రోజు ఉండి తిరిగి పీలేరు నుంచి తిరుపతిలోని విద్యానగర్కు వచ్చారు. బాలికను ఇద్దరు నీతులకు అప్పగించడంలో ఓ మహిళ కీలక పాత్ర పోషించింది. ఆ మహిళ శ్రీనివాస మంగాపురం ప్రాంతానికి చెందిన రోహిణిగా గుర్తించారు. రోహిణి మైనర్ బాలికను మాయ మాటలతో తీసుకెళ్లి తమ్ముడు వరుసైన మల్లికార్జున్కు అప్పగించింది. మరోవైపు బాలిక తల్లిదండ్రులు నవంబర్ 9న బాలిక అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నవంబర్ 12వ తేదీన మైనర్ బాలిక జాడ కనుగొన్నారు. బాలిక వచ్చిన అనంతరం ఆమెను పోలీసులు విచారించగా తనపై ఇద్దరు లైంగిక దాడి చేసినట్టు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పీలేరుకు చెందిన మల్లికార్జున, అతని స్నేహితులు గుణశేఖర్ అలియాస్ గుణ నీతులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన మహిళ రోహిణి కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. గర్ల్ మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది ఈ నెల 9వ తేదీ. సబ్సిక్వెంట్గా ఆ అమ్మాయిని 12వ తేదీ ట్రేస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఆధారంగా ఆ దినమే ఆ నిందితుల మీద ముగ్గురి మీద ఫోక్సో కింద కేసు నమోదు చేయడం అయినది. ముద్దాయిలను కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. మైనర్ బాలిక కేసు విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే వార్తలను ఈస్ట్ సిఐ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అసత్యాలు ప్రచారం చేసే వారిని కూడా విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని హల్చల్ అవుతున్నట్లు తెలిసింది. బట్ తెలుసుకోకుండా ఆ విధంగా అసత్య ప్రచారం చేయడం కూడా తప్పు అవుతుంది. అటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడును. పోస్టు చేసిన వాళ్ళ మీద విచారణ జరిపి ఎవరు చెప్పారు ఏంటనేది విచారణ జరుగుతుంది. ఎవరైనా చెప్పినా కానీ మనము ఆ కన్సర్న్ పోలీసు వారితో విచారించి కేసు నమోదైందా, ముద్దాయిలు అరెస్ట్ అయ్యారా లేదా అనేది తెలుసుకొని కొద్దిగా ఆ న్యూస్ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ కేసు 12వ తేదీ రిజిస్టర్డ్. ఆల్రెడీ ముద్దాయిలు కూడా ఈరోజు అరెస్టెడ్, ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి అట్లాంటివి ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కానీ ఆ సంబంధిత పోలీస్ అధికారితో ఆ క్లారిఫికేషన్ తీసుకొని ఆ విధంగా చేస్తే మంచిది. ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశము. అది వేరే విధంగా ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అసత్య ప్రచారాలు మంచిది కాదు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అరెస్టు చేసిన ముద్దాయిలను రిమాండ్కు తరలించారు.